ఈ వీడియో మొదలైనప్పటి నుంచి మీ శరీరంలో 10 లక్షల కంటే ఎక్కువ కణాలు చనిపోయాయి. కంగారు పడద్దు, ఇది చాలా నార్మల్. కానీ మీ శరీరంపై నిజంగానే చనిపోయిన సెల్స్ చాలా ఉన్నాయి. మీ గోళ్ళు, జుట్టు, మీ చర్మం, పైపొర ఇవన్నీ చనిపోయిన కణాలతోనే తయారయ్యాయి. ప్రతి వారం మీ శరీరం నుండి సుమారు 5.5 గ్రామ్స్ చనిపోయిన చర్మం రాలిపోతుంది. మనం ఇళ్లలో ఉన్నప్పుడు సూర్యకిరణాల వెలుతురులో గాల్లో అందంగా తేలుతూ కనిపించే ధూళిలో 80% మన చనిపోయిన మానవ చర్మమేనని ఓహియో స్టేట్ యూనివర్సిటీ వాళ్ళు ఒక రీసెర్చ్లో తెలిపారు. అయితే క్యాన్సర్ ఎలా వస్తుందో తెలుసుకునే ముందు మనం ఒక విషయం తెలుసుకోవాలి. మనల్ని బతికి ఉంచే ఈ సెల్ డివిజన్ ప్రాసెస్లో సమాచారాన్ని కాపీ చేసే విధానం గురించి వింటే నిజంగా మీరు షాక్ అవుతారు. కొత్తగా ఏర్పడే ప్రతి సెల్కి సంబంధించిన DNA కోసం 300 కోట్ల న్యూక్లియోటైడ్స్ ఖచ్చితమైన క్రమాన్ని కాపీ చేయాల్సి ఉంటుంది. అది చాలా పెద్ద సంఖ్య. అదృష్టవశాత్తు మన శరీరాలు ఆ పనిని ఎంతో సంతోషంగా చేస్తాయి. కానీ మన శరీరాలు కూడా 100% పర్ఫెక్ట్ కావు కదా. మీ శరీరంలో ఒక సెల్ డివైడ్ అయిన ప్రతిసారి DNAను తయారు చేసే ఎంజైమ్స్ దాదాపు 1,20,000 మిస్టేక్స్ చేస్తాయి. ఈ పొరపాట్లలో కొన్ని మేలు చేసేవిగా మారితే మరికొన్ని హాని కలిగిస్తాయి. ఇంకొన్ని అసలు ఎలాంటి ప్రభావం చూపని సాధారణ మార్పులుగా ఉండిపోతాయి. కానీ ఒకవేళ DNAలోని ఆ తప్పు లేదా మార్పు వల్ల ఆ సెల్ అబ్నార్మల్గా ప్రవర్తించడం మొదలు పెడితేనే సమస్య వస్తుంది. అలా మారిన కణం తను ఎదుగుదలను తానే పెంచుకుంటూ ఆగిపోమనే సంకేతాలను పట్టించుకోకుండా తనకు కావలసిన రక్త ప్రసరణను ఏర్పాటు చేయమని శరీరాన్ని ప్రేరేపరిస్తుంది. అంతేకాదు, అది నిరంతరం డివైడ్ అవ్వుతూనే ఉంటుంది. పుట్టిన చోటు నుండి విడిపోయి శరీరం మొత్తం పాకడం ప్రారంభిస్తే అది ఒక ప్రమాదకరమైన సెల్గా మారిపోతుంది. వేర్వేరు సెల్స్ మరియు విభిన్న లక్షణాలు ఉండి ఈ డిస్క్రిప్షన్కి సరిపోయే దాదాపు 200 డిఫరెంట్ వ్యాధులను మనం గుర్తించాం. ఇవన్నీ వేర్వేరు వ్యాధులైనప్పటికీ వీటన్నింటినీ కలిపి మనం ఒకే పేరుతో పిలుస్తాం, అదే క్యాన్సర్. మన శరీరంలో DNA మార్పులు అనుకోకుండా జరిగిపోతుంటాయి. కానీ ఇవి వంశపారంపర్యంగా రావచ్చు, లేదా మనం ఉండే వాతావరణం వల్ల, అలవాట్ల వల్ల కూడా జరగవచ్చు. ఎగ్జాంపుల్కి, సూర్యుడి నుంచి వచ్చే అల్ట్రావైలెట్ రేడియేషన్ ప్రభావం వల్ల మన శరీరానికి ఎంతో నష్టం ఉంటుంది. అది జెనెటిక్ లెవెల్లో కూడా ఉంటుంది. చర్మానికి తగిన రక్షణ తీసుకోకపోతే అలా టైం టు టైం పేరుకుపోయే ఈ నష్టం చాలా తీవ్రంగా ఉంటుంది. ఒక వ్యక్తి చాలా సంవత్సరాల పాటు ట్రక్ నడపడం వల్ల అతని ముఖంలో ఒక వైపు భాగం రెండో వైపు కంటే ఎక్కువగా సన్కి ఎక్స్పోజ్ అయ్యింది. అలాగే ఒక ఆవిడ 15 సంవత్సరాల పాటు ఎడమవైపు కిటికీ ఉన్న ఒకే గదిలో కూర్చుని పనిచేశారు. క్యాన్సర్కు దారి తీసినా తీయకపోయినా వాతావరణం వల్ల శరీరానికి జరిగే నష్టం చాలా ప్రమాదకరమైనది. మన DNAకు వాతావరణం వల్ల జరిగే ఇన్ని ప్రమాదాలను, అలాగే ప్రతిరోజు మన శరీరమే చేసే ఇన్ని తప్పులను చూస్తే మనమందరం పుట్టిన వెంటనే లేదా నిరంతరం క్యాన్సర్ బారిన పడకుండా ఉండడం నిజంగా ఒక అద్భుతం. దీనికి మనం మన శరీరంలోని ఆటోకరెక్ట్ మెకానిజంకి థ్యాంక్ యూ చెప్పుకోవాలి. మన శరీరంలోని ప్రూఫ్ రీడింగ్, మిస్ మ్యాచ్ రిపేర్ వంటి జీవన సంబంధమైన ప్రక్రియలు 99% కంటే ఎక్కువ తప్పులను గుర్తించి సరిచేస్తాయి లేదా ఆ ప్రాసెస్ని ఆపేస్తాయి. మనం ముసలి వాళ్ళమై చనిపోవడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. కానీ క్యాన్సర్ విషయానికి వస్తే మన శరీరంలోని అంతర్గత ఆటోకరెక్ట్ సరిగ్గా మన ఫోన్లోని ఆటోకరెక్ట్ లాంటిదే. ఇది చాలా బాగా పనిచేస్తుంది, కానీ 100% పర్ఫెక్ట్ కాదు. కాలక్రమేణా ఈ తప్పులు, మార్పులు శరీరంలో పేరుకుపోవడం వల్ల క్యాన్సర్ వస్తూనే ఉంటాయి. సో ఇప్పుడు క్యాన్సర్ని మనం ఎలా పోరాడతాము అన్న డౌట్ మీకు వస్తుంది కదా. క్యాన్సర్ను పోరాడటానికి మెడికల్ వరల్డ్లో ఉన్న అత్యంత పాత మరియు నమ్మకమైన మొదటి ఆయుధం కట్ చేయడం. దాన్నే మనం సర్జరీ అంటాం. ఇది ఎప్పుడు పనిచేస్తుందంటే క్యాన్సర్ సెల్స్ ఒకే చోట గ్రూప్గా చేరి ఒక గడ్డలాగా ఏర్పడినప్పుడు, అంటే అది ఇంకా అర్లీ స్టేజ్లోనే ఉన్నప్పుడు. డాక్టర్లు స్కాన్ చేసి ఆ గడ్డ ఎక్కడుందో చూసి సర్జరీ చేసి ఆ గడ్డను, దాని చుట్టూ ఉన్న భాగాన్ని శరీరంలో నుంచి పూర్తిగా తొలగించేస్తారు. క్యాన్సర్ వేరే ఎక్కడికి పాకనంత వరకు ఈ ఒక్క ఆయుధంతో చాలా వరకు సమస్య ముగిసిపోతుంది. కానీ ఒకవేళ ఆ క్యాన్సర్ కణాలు రక్తం ద్వారా శరీరంలోని వేరే భాగాలకు పాకిపోతే అప్పుడు సర్జరీ ఒక్కటే సరిపోదు.
అక్కడే వస్తుంది మన రెండో ఆయుధం, విషం ఇవ్వడం. అదే కీమోథెరపీ అంటారు. ఇక్కడ ఒక చిన్న హిస్టారికల్ ఫ్యాక్ట్ చెప్పాలి. 1943లో రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఒక అమెరికన్ నౌకపై బాంబు దాడి జరిగినప్పుడు అందులోని మస్టర్డ్ గ్యాస్ అనే విషవాయువు నీటిలో కలిసిపోతుంది. ఆ నీటిలో ఇద్దరు సైనికుల శరీరాలను పరీక్షించిన డాక్టర్లు ఆ విషం కొన్ని కణాల విభజనను ఆపేస్తుందని గమనించారు. ఆ కెమికల్ ఎఫెక్ట్ ఆధారంగానే కాలక్రమేణా కీమోథెరపీని డెవలప్ చేశారు. కీమోథెరపీలో వాడే మందులు చాలా పవర్ఫుల్ పాయిజన్ లాంటివి. వీటిని టాబ్లెట్స్ రూపంలో లేదా ఐవీ ఫ్లూయిడ్స్ ద్వారా రక్తంలోకి పంపుతారు. ఇవి రక్తం ద్వారా ప్రయాణించి శరీరంలోని ఎక్కడెక్కడ క్యాన్సర్ కణాలు వేగంగా విభజన చెందుతున్నాయో వాటన్నింటినీ వెతికి మరీ చంపేస్తాయి. అయితే ఈ ప్రాసెస్లో మన శరీరంలో ఉండే కొన్ని మంచి కణాలు కూడా దెబ్బతినడం వల్ల జుట్టు రాలడం, విపరీతమైన నీరసం లాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఇంకొకటి రేడియేషన్ థెరపీతో సెల్స్ని కాల్ చేయడం. శరీరంలో క్యాన్సర్ గడ్డ ఉన్న చోటుకి హై ఎనర్జీ ఎక్స్రేలను కానీ ప్రోటాన్ కిరణాలను కానీ పంపిస్తారు. ఈ కిరణాలు నేరుగా ఆ క్యాన్సర్ కణాల లోపల ఉండే డిఎన్ఏ వ్యవస్థను కాల్చి బూడిద చేస్తాయి. దాంతో ఈ సెల్స్కు పెరిగే శక్తి ఉండదు, అవి చనిపోతాయి. రీసెంట్గా మెడికల్ టెక్నాలజీలోకి వచ్చింది ఇమ్యూనోథెరపీ లేదా టార్గెటెడ్ థెరపీ. సాధారణంగా క్యాన్సర్ కణాలు చాలా తెలివైనవి. అవి మన శరీరంలోనే పుడతాయి కాబట్టి ఒక మంచి కణంలాగా ముసుగు వేసుకుని తిరుగుతుంటాయి. అందువల్ల మన రోగ నిరోధక శక్తి వాటిని గుర్తుపట్టలేదు. కానీ ఈ కొత్త ఇమ్యూనోథెరపీ మందులు ఏం చేస్తాయంటే ఆ క్యాన్సర్ కణాల ముసుగును లాగేస్తాయి. అంతే, మన ఇమ్యూన్ సిస్టమ్ ఒక్కసారిగా అలర్ట్ అయిపోతుంది. క్యాన్సర్ సెల్స్ను గ్రహించి సైన్యంలాగా వెళ్ళి ఆ క్యాన్సర్ కణాలను అటాక్ చేసి కరిగించేస్తాయి. దీనివల్ల నార్మల్ కణాలు దెబ్బతినవు. సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా తక్కువగా ఉంటాయి. ఈ 4 ఆయుధాలు ఈరోజు కోట్ల మంది ప్రాణాలను కాపాడుతున్నాయి. 40 ఏళ్ల క్రితం క్యాన్సర్ వస్తే ప్రతి నలుగురిలోని ఒకరు మాత్రమే 10 ఏళ్ల కంటే ఎక్కువ కాలం బతికేవారు. కానీ ఈరోజు ఆ సంఖ్య నలుగురిలో 2కి చేరింది. రాబోయే 20 ఇయర్స్లో ఇది ఈ నలుగురిలో 3కి చేరుతుందని సైంటిస్టులు నమ్ముతున్నారు. అయితే ఈ చికిత్సలన్నింటికంటే ప్రైమరీగా మన చేతుల్లో ఉన్న బెస్ట్ వెపన్ ఏంటో తెలుసా? క్యాన్సర్ను ముందుగానే గుర్తించడం. ప్రారంభ దశలో గుర్తిస్తే 80 నుండి 90% కేసుల్లో ప్రాణాలను ఈజీగా కాపాడుకోవచ్చు. అందుకే క్యాన్సర్ అంటే భయపడడం ఆపేసి అవేర్నెస్ పెంచుకుందాం. మీ ఏజ్ని బట్టి, మీ లైఫ్ స్టైల్ని బట్టి మీకు ఎలాంటి స్క్రీనింగ్ టెస్టులు అవసరమో మీ ఫ్యామిలీ డాక్టర్ని అడిగి తెలుసుకోండి. క్యాన్సర్ అనేది మన శరీరంలోనే పుట్టే ఒక అంతర్యుద్ధం. కానీ ఈ యుద్ధాన్ని గెలవడానికి ప్రకృతి మనకు ఒక అద్భుతమైన రక్షణ వ్యవస్థను, సైన్స్ను ఇచ్చింది. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చివరి దశలో కొత్త చికిత్సలు చేయించుకోవడం కంటే మన దగ్గర ఉన్న టెక్నాలజీతో దాన్ని ముందే పట్టుకోవడం చాలా ముఖ్యం. చివరిగా నేను మీకు చెప్పదలుచుకుంది ఒక్కటే. ఈ వీడియో కేవలం ఏదో ఇన్స్పిరేషన్ చూసి వదిలేయడానికి కాదు. ఇది మీ జీవితానికి సంబంధించిన విషయం. మీ వయసు, మీ లైఫ్ స్టైల్ని బట్టి మీకు ఎలాంటి స్క్రీనింగ్ టెస్ట్లు అవసరమో మీ ఫ్యామిలీ డాక్టర్ని అడిగి తెలుసుకోండి. ఈ వీడియో మీకు హెల్ప్ అయ్యిందని భావిస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. ఈ విషయం అందరికీ తెలియాల్సింది. దయచేసి షేర్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం నన్ను ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.